ఓం నమ శివాయ. నేను మీ వీరయ్య స్వామిని నమస్కారం. ఓయు ఎంఏ ఆస్ట్రాలజీ. ఈ సంవత్సరము తులారాశి వాళ్ళకు ఏ విధంగా ఉంటుంది స్వామి చెప్పండి అని కొరకు చెప్పడం జరుగుతుంది. ఆదాయం 11, వ్యయం 5, గౌరవం 2, అవమానం 2. ఈ రాశి వాళ్ళకు ఆశాజనకంగా ఉన్నది. తులారాశి వాళ్ళ ఆదాయం 11, వ్యయము 2, ఆ యొక్క 5 ఉందంటే ఈ యొక్క 11 రూపాయలు సంపాదించినప్పుడు 5 రూపాయలు మాత్రం ఖర్చు పెట్టుకొని 6 రూపాయలు దాపెట్టుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మీరు తప్పకుండా శుభాశుభ ఫలితాలు అనుభవిస్తారు. కొత్తగా ఏదైనా వస్తువు కొనడం కానీ వాహనం కొనడం కానీ తప్పకుండా ఈ తులారాశి వాళ్ళకు అంది వస్తాయి. గౌరవం 2, అవమానం 2 అంటే ఇద్దరు మెచ్చుకుంటే ఇద్దరు అవమానపరుస్తారు. అది సమానంగానే ఉంది. మీ యొక్క ఆశాజనకంగా ఉంటుంది. ఈ రాశి వాళ్ళకు శుభాశుభ మిశ్రమాలు గోచరిస్తున్నాయి. ప్రధాన గ్రహములు అనుకూలతలు సామాన్యముగా ఉన్నాయి. ప్రధాన గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి సమానంగా ఉన్నాయి. మరి అన్ని రంగముల వారికి సామాన్య ఫలితాలే గోచారం అవుతున్నాయి. కుల సంఘములు ఇతరములందు గౌరవ మర్యాదలు పదవి లాభం ఉండగలవు. మీ యొక్క కులములో మీకు ఒక అధికారం లభిస్తుంది. మీకు పై అధికారం వెళ్ళగలుగుతారు. అందరూ కూడా మీ నన్ను ఆ యొక్క మన్నన పొందుతున్నారు. మీరు ఒక ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం, గౌరవ మర్యాదలు పొందే అవకాశము తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉన్నది. మరి అదేవిధంగా అదృష్టం కొరకు ఎదురు చూచుట, ఊహాగానములందు విహరించుట అనునవి పనికిరావు. ఏదో అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పి ఊహాగానాలు పడద్దు. మీరు కష్టపడితే కానీ పైకి రాలేరు. ఇది ఒక అవకాశం. మీ అతి విశ్వాసం పనికిరాదు. మీరు అనుకుంటుంటారు ఏ తులారాశి వాళ్ళు నాకు అన్నీ వస్తాయిలే అని చెప్పి ఆ యొక్క మీరు మనసులో అనుకోవడం ద్వారా రావు. కష్టపడితే కానీ మీరు పైకి రాలని చెప్పి చెప్పబడుతుంది. మరి అదేవిధంగా కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉండగలదు. మీ కుటుంబంలో మీరే రాజు. మీరు చెప్పిందే మీరు అందరూ కూడా కుటుంబ ఆ యొక్క పిల్లలు కానీ మీ భార్య కానీ అందరూ కూడా వినే అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకునే అవకాశం ఉంటుంది. మరి రాబడి సంతృప్తికరంగా ఉండును. మీరు ఎంతైతే సంపాదిస్తారో అందులోనే సంతృప్తిగా మెలిగే అవకాశం ఉంటుంది. మరి పెట్టువారు శక్తికి మించి వ్యవహరించుట అంత మంచిది కాదు. రుణములు చేయడం శ్రేయస్కరం కాదని చెప్పడం. ఏదైనా వ్యాపారం పెట్టాల్చుకుంటే రుణాలు తీసుకొని అప్పు చేసి పెట్టడం సరికాదు. ఉన్న దాంట్లో సంతృప్తి చెంది కొద్దిగా మెలిగి వ్యాపారం ఉన్నత స్థాయి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పులు చేసి మాత్రం దయచేసి పెట్టొద్దని చెప్పి తులారాశి వాళ్ళకు హెచ్చరిస్తున్నాం. ప్రణాళికబద్ధముగా పని సాధించవలసి ఉండుని. మీరు ఏదైనా పని చేస్తున్నారంటే ఒక ప్రణాళికబద్ధంగా ఇది చేస్తే ఏమవుతుంది అని 10 మందిని అడిగి ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. పోటీ పరీక్షలలో అదేవిధంగా ర్యాంకుల విషయంలో విద్యార్థులు ఖచ్చితంగా ఉన్నత ఆ యొక్క విద్యను సాధిస్తారు. ఉన్నత ఉత్తీర్ణత మార్కులు కూడా సాధించే అవకాశం ఉంది తులారాశి వాళ్ళకు. మరి మిత్రుల సహాయ సహకారంతో కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అదృష్టంతో ముడిపడ్డ వ్యాపారం చేయవారికి అనుకూలంగా ఉండును. ఈ యొక్క తులారాశి వాళ్ళకు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ ఆ యొక్క ప్రైవేట్ రంగం వ్యాపారం కానీ తప్పకుండా అనుకూలంగా వస్తుంది. రాజకీయ రంగం వారికి ఆశాజనకంగా ఉండి అభివృద్ధిని సాధించగలరు. ఈ యొక్క తులారాశి వాళ్ళు రాజకీయ రంగంలో ఇంకా అభివృద్ధి చెందుతారు. ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. తప్పకుండా మీరు శ్రమించాలి. వ్యాపారాలు ఇతర వ్యాపారంతో మీరు చేయి రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా పెద్దగా వ్యాపారం పెట్టాలనుకుంటే తప్పకుండా మీకు రుణం లభిస్తుంది. ముందుకు సాగండి అని చెప్పబడుతుంది. వివాహాది శుభకార్యాలు ఆశించే విధంగానే నెరవేరుతాయి. తులారాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయుట మరియు గృహ నిర్మాణాలు సారగమవుతాయి. ఇల్లు కట్టుకోలేని వాళ్ళు ఈ యొక్క తులారాశి వాళ్ళ సంవత్సరం తప్పకుండా గృహ నిర్మాణ యోగ్యత మీకు ఉన్నది. నూతన వస్తు వాహనాలు సంపాదించదారు. బంధువులు మరియు రక్త సంబంధికులు కన్నా మిత్రుల సహాయ సహకారంతో అధికముగా ఉండగలవు. స్వామి ఈ రాశి వాళ్ళకు పరిహారం ఉందా అంటే మీరు ప్రతి నిత్యం కూడా దుర్గా అష్టోత్తరము లేక అమ్మవారి నామస్మరణ చేయుట, వెంకటేశ్వర స్వామిని దర్శించుట, గోవింద నామాలు చదువుట తులారాశి వాళ్ళకు శుభదాయకము. ఈ సంవత్సరం అంతా కూడా ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత అమ్మవారి ఆశల చేత మీరు శుభంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ.